నమస్తే. ఇప్పుడే నాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే యూట్యూబ్ వాళ్ళు చాలా చేంజెస్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే చిన్న క్రియేటర్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. చిన్న క్రియేటర్సే కాదు, అందరి క్రియేటర్స్ ని అందరి అంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా చేంజెస్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమైన చేంజ్ ఏంటంటే ఇప్పుడే నాకు మెయిల్ వచ్చింది. ఒక నిమిషం యాక్చువల్ గా షార్ట్స్ లో మనము ఒక 10 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ వరకు, అంటే 1 సెకండ్ నుంచి 60 సెకండ్స్ వరకు మనము అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు 1 మినిట్ నుంచి 3 మినిట్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. 3 మినిట్స్ వరకు మనము షార్ట్స్ ని అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైతుందంటే కాపీరైట్ అయిన అంటే కాపీరైట్ అయిన మ్యూజిక్ ని కానీ కాపీరైట్ క్లైమ్స్ ని కానీ మనము దాంట్లో వాడకూడదు. వాడితే వాటిని వాళ్ళు వెంటనే బ్లాక్ చేస్తారు, లేకుంటే వేరే వాళ్ళకి కనపడకుండా చేస్తారు. ఈ ఒక నిమిషం నుంచి 3 నిమిషాల వరకు ఉండే షార్ట్స్ ని మనము వర్టికల్ గా కానీ లేకపోతే హారిజంటల్ అంటే ఎట్లయినా కానీ, అంటే నిలువుగా కానీ మనం ఇట్లా వెడల్పుగా కానీ మనం తీసి పెట్టచ్చు. ఓకేనా. అది అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 15, 2024 నుంచి అది అమల్లోకి వస్తుంది అనమాట. అంటే ఏంది, ఇప్పుడు వరకు ఒక సెకండ్ నుంచి 15 సెకండ్లు కానీ లేకపోతే 30 సెకండ్లు కానీ లేకుంటే 60 సెకండ్లు కానీ పెడుతుంటుంది. అది మీ నిలువుగా తీసి పెడుతుంటాం అనమాట. ఓకేనా. వీడియో అనేది నిలువుగా తీసి పెడుతుంటుంది. కానీ ఇప్పుడు 1 సెకండ్ నుంచి 3 నిమిషాల వరకు ఎంతసేపు అయినా మీరు తీయచ్చు. అది నిలువుగా అయినా వీడియో తీయచ్చు, లేకపోతే అడ్డంగా అయినా కానీ ఇలా ఏదైనా కానీ మనము తీయచ్చు అనమాట. తీసి దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. కానీ వేరే వాళ్ళవి కాపీరైట్ అయిన సాంగ్స్ కానీ కాపీరైట్ ఉండే ఏంటి కానీ వేరే వాళ్ళవి ఏది యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే వెంటనే వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళు అయినా కానీ ఇప్పటి వరకు ఉన్న షార్ట్స్ ని ఒక నిమిషం షార్ట్స్ పెట్టింటారు కదా, అవి అట్లే ఉంటాయి. దానికి ఏమి లేదు, దాంట్లో వచ్చే డబ్బులు కానీ వస్తుంటాయి అందరికి, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటి నుంచి అక్టోబర్ 15 నుంచి ఇది కొత్త ఇవన్నీ వస్తుంటాయి కదా, దాన్ని వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే మానిటైజేషన్ కాలేదో వాళ్ళకి ఒక నిమిషం నుంచి 3 నిమిషాలు ఎవరైనా పెడితే దాని వాచ్ టైం ని దాంట్లో క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని కానీ వాళ్ళు డబ్బులు ఒకవేళ మానిటైజ్ అయితే దాన్ని కానీ డబ్బుల్ని దీంట్లో యాడ్ చేస్తారు. అంటే మామూలు వీడియో లాగట్లే దీన్ని కానీ చూస్తున్నారు అనమాట. మనము అయ్యో షార్ట్స్ కి డబ్బులు రావే అని భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచి క్రియేటర్స్ కి మాత్రం చాలా మంచి అప్డేట్ ఇది. చాలా మంచి పని చేశారు యూట్యూబ్ వాళ్ళు. ఓకేనా. ఇన్ని ఏళ్ళుగా నేను 15 ఏళ్ళుగా నేను యూట్యూబ్ చేస్తున్నాను, కానీ ఇంత మంచి అప్డేట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనమాట. మీరు అందరూ దీన్ని అయ్యో మేము చేయలేమని మాత్రం అనుకోవద్దండి. ఇది చాలా ఈజీ అనమాట. ఒక నిమిషం నుంచి 3 నిమిషాలు పెట్టచ్చు. అంటే వేరే అది డాన్స్ చేస్తుంటారు, ఇప్పుడు వేరే వాళ్ళు క్లైమ్ వాడుకుంటుంటారు. క్లైమే కదా, ఏం కాదనుకోండి, అది ఇప్పుడు నుంచి అయ్యలేదు అనమాట. వేరే వాళ్ళ క్లైమ్ అయినా కానీ అవి వాళ్ళు బ్లాక్ చేస్తారంట. కాబట్టి మీరు కంపల్సరీగా మీది మాత్రమే మీరు వాడుకోండి. 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు పెట్టే వాళ్ళు ఎవరైనా కానీ మీ ఓన్ ఏదైనా కానీ మీ ఓన్ గానీ చేయండి. వీడియోలు తీస్తే దాంట్లోనే వీడియోలు మాట్లాడండి, లేకపోతే ఏదైనా కానీ మీరే చేయండి, కానీ వేరే వాళ్ళు వాడుకోవద్దండి. ఇది మాత్రము అక్టోబర్ 15 నుంచి 24వ తేదీ వరకు 2024 నుంచి, అంటే అక్టోబర్ 15 అంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఈ అప్డేట్ అమల్లోకి వస్తుంది అనమాట. 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు పెట్టచ్చు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే 1 నిమిషం నుంచి 3 నిమిషాల లోపల ఖచ్చితంగా క్లైమ్ కానీ వేరేది ఏదైనా ఉపయోగించలేరు. అదైతే 100% పదే చెప్పారనమాట వాళ్ళు. 100% దాన్ని ఉపయోగించలేదు. మీరు ఓన్ క్రియేషన్ పెట్టండి. 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు పెట్టండి. ఓకేనా. ఇంకా ఏదైనా ఉంటే మీరు అందరికీ క్రియేటర్స్ అందరికీ మీకు మెయిల్స్ వచ్చింటాయి. మీ మెయిల్స్ చెక్ చేసుకోండి. అది ఇంగ్లీష్ లో ఉంటే తెలుగు గానీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఏదైనా అంటే నాకు కామెంట్ పెట్టండి. ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. ఓకేనా. ఇది మాత్రం ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.